కిచెన్లో వచ్చే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇది. నేను నా ఛానల్లో ఆల్రెడీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. సో చాలామంది అనేక విధాలుగా కమెంట్స్ అడుగుతున్నారు. మా ఇంట్లో నార్మల్ ఫ్యాన్ ఉంది, దానికి మనం ఇలాగ స్విచ్ అరేంజ్ చేసుకోవచ్చా, అంటే స్విచ్ అంటే డబుల్ వే మనం రెడీ చేసుకోవచ్చా, అది సింగిల్ వేలో రొటేట్ అవుతుంది, సో దాన్ని మన డబుల్ వేలో మనం చేసుకోవచ్చా 2 వేలో అనేసి. సో వాళ్ళ కోసమే ఇది మా ఇంట్లో ఉండేది. నేను ఈ విధంగా ఎందుకు సెట్ చేశాను అంటే సేఫ్టీ. ఇక్కడికి మీరు చూసుకుంటే ఈ నేలకి గ్యాస్ ఉన్న ఈ ప్లేస్కి దీనికి చెయ్యికి అందేంత దూరంలోనే ఉంది, డేంజర్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అందరి ఇంట్లో ఉండేది అట్ట ఇది రొటేషన్లో ఉంటుంది. ఈ రెక్కలు అనేది ఇవ్వకుంటే మోటార్ అనేది ఇటువైపు ఉంటుంది, లో వైపు. సో అప్పుడు చెయ్యి తగలచ్చు, ఇలాంటి కరెంటులు అలాంటివి తగలచ్చు. సో అలాంటప్పుడు చాలా రిస్క్ అనమాట. సో అందుకని నేను ఈ వేలో సెట్ చేసుకున్నాను. నాకైతే ఇన్బిల్ట్గానే ఈ స్విచ్ వచ్చింది. కానీ మీకు ఇంట్లలో ఉన్న కొందరికి ఉంటాయి కదా ఫ్యాన్లు, ఈ స్విచ్ లేకుండానే సింగిల్ వేలో ఉంటాయి. వాళ్ళకి ఈ వీడియో వాళ్ళు ఎలా చేసుకోవాలి. స్విచ్ అనేది 2 వే స్విచ్ అనమాట. నార్మల్గా ఈ స్విచ్ లేదంటే మీ ఇంట్లలో ఇది ఒక్కటే ఉంటుంది, ఇలా డైరెక్ట్గా ఎత్తుకొని పోయేసి సప్లై ఇచ్చుంటాను అనమాట. సో ఇక్కడ వచ్చి స్విచ్ ఉంది మిడిల్లో, ఈ స్విచ్ మనం అరేంజ్ చేసుకోవాలి. ఇది 2 వే స్విచ్ అంటారు. 2 వే స్విచ్ మీకు ఎలక్ట్రికల్ షాప్లో కూడా దొరుకుతుంది. దీని వైరింగ్ నేను ఎలా ఇచ్చానో మీకు చెప్తాను. చూడండి, ఇది 2 వే స్విచ్, 3 టెర్మినల్స్ ఉంటాయి, 1 2 3. సో ఈ ఫ్యాన్కి వెళ్ళే వైర్లు రెడ్ ఫేస్, బ్లాక్ న్యూట్రల్, గ్రీన్ ఎర్త్ మన సింబల్ లెక్కనైతే. సో ఈ విధంగా 3 వైర్స్ ఉంటాయి. కొన్ని వాటిలో కలర్ కోడ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. రెడ్ అనేది కామన్, నార్మల్గా ఫేసు, బ్లాక్ అనేది న్యూట్రల్. ఇక్కడ నేను సప్లై ఇచ్చున్నాను ఇందులో నుంచి. సో ఇందులో నుంచి సప్లై ఇచ్చిన. ఇక్కడ నాకేమొచ్చాయి, 2 వైర్లే వచ్చాయి. ఇక్కడ చూడండి, 2 వైర్లే వచ్చాయి, ఫేసు న్యూట్రల్. సో ఈ 2 వే స్విచ్లో మీరు చేయాల్సింది, స్విచ్ టాప్ సైడు ఫ్యాన్లో నుంచి వచ్చే రెడ్ వైరు. సో న్యూట్రల్ అనేది డైరెక్ట్ అనమాట. ఈ గ్రీన్ కలర్ వైర్ వచ్చి 3వ దాంట్లో ఇవ్వాలి. అర్థమైందా? సో ఇక్కడ చూసుకున్నారంటే మీకు మనం ఇచ్చే మెయిన్ సప్లై కేబుల్స్ ఎలా అంటే న్యూట్రల్ డైరెక్టు మెయిన్ ఫేసు మిడిల్లో ఇచ్చుకోవాలి, మిడిల్లో. సో తెలుస్తుందా, మిడిల్లో మెయిన్. ఓకేనా? ఫ్యాన్కి పోయేది, ఫ్యాన్కి వచ్చే కేబుల్ ఫస్ట్, సెకండ్ వన్ ఈజ్ మెయిన్ రెడ్ కేబుల్, థర్డ్ ఫ్యాన్లో నుంచి వచ్చే ఇంకొక కేబుల్. సో అది ఇలా గ్రీన్ అన్న ఉంటుంది, ఇంక వేరే కలర్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ న్యూట్రల్ వైరు డైరెక్ట్, ఇక్కడ చూసుకోండి జాయింట్ ఇచ్చినాను డైరెక్ట్, అంతే. ఈ న్యూట్రల్ వైర్ జాయింట్ ఇచ్చుకునేటప్పుడు జాయింట్ అనేది పక్కాగా ఇచ్చుకోండి, ఎందుకంటే 3 టెర్మినల్లోనూ సప్లై వస్తుంది. సో 3 టెర్మినల్లో మనం ఎప్పుడైతే మెయిన్ సప్లై ఆన్ చేస్తామో అప్పుడు దీనికి సప్లై వస్తుంది. ఈ ఫ్యాన్ స్విచ్ వేరేది ఇక్కడ ఉంటుంది. సో స్విచ్ ఆన్ చేసినప్పుడు దీనికి సప్లై ఇచ్చినప్పుడు ఇది ఇలా టచ్ అయిందంటే బర్న్ అవుతుంది. సో జాగ్రత్త, ఇక్కడ మీరు క్లియర్గా గమనించుకోండి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్లో చెప్పండి. ఇచ్చున్నాను ఎగ్జాస్ట్ ఫ్యాన్ స్విచ్, ఇది ఆ ఎగ్జాస్ట్ స్విచ్ అన్నమాట. ఇక్కడ నుంచి కంట్రోల్, దీన్ని ఆన్ చేసామంటే నాకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను 2 వే స్విచ్ చూపించాను కదా, జస్ట్ కంట్రోలర్ మాత్రమే, ఆన్ ఆఫ్ కాదు అది. మీకు ఎయిర్ త్రో ఎటువైపు కావాలనే దానికి అది సెట్ చేస్తుంది అనమాట. సో అది ఎలా చెక్ చేసుకోవాలని కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ స్విచ్ని ఫ్యాన్ రన్నింగ్లో ఉండేటప్పుడు పొజిషన్స్ చేంజ్ చేయదు. ఇది పొజిషన్స్ చేంజ్ చేయడం కోసమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ రన్నింగ్లో ఉంటుంది, అది ఒకవైపు తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది ఇట్లా. సో మీరు వెంటనే దీన్ని మార్చాలనుకోండి, వెంటనే రిటర్న్ తిరుగుతుంది. రిటర్న్ తిరిగేటప్పుడు ఎన్నో విధాలు ఛాన్సెస్ ఉన్నాయి. బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బ్లేడ్ బ్రోకన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా చాలా విధాలు ఉన్నాయి. సో మన సేఫ్టీ ఇంపార్టెంట్. ఏ పని చేసినా కానీ సేఫ్టీ ముఖ్యంగా, మన ఎలక్ట్రికల్లో వర్క్ చేసేటప్పుడు మాత్రం సేఫ్టీ ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ ప్రకారం చేయాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నన్ను అనకూడదు కామెంట్లో ఎలా అయింది అలా అయింది అనేసి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి.
సో మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించి చేసే పని ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి మీరు ఇలా చేసుకోండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇంకా కూడా డౌట్ ఉంటే డైరెక్ట్గా కూడా ఏదైనా ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఇలా చేసుకోవాలనుకుంటున్నాను, కుదురుతుందని కూడా అడ్వైస్ అది కూడా చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎలా మనం ఈ స్విచ్ మనకు వర్క్ అవుతుంది అనేసి. నేను ఇంకొక వీడియోలో చెప్పున్నాను అనమాట. ఆ వీడియోలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎటువైపు పెట్టాలి, ఏ విధంగా ఉండాలి అనేసి ఒక వీడియో ఉంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ వీడియోలో మీకు ఆల్మోస్ట్ డౌట్లు క్లియర్ అవుతాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తా ఉన్నాను, తిరుగుతుంది. చూడండి మనకి ఇట్లా వస్తుంది త్రో. ఇలా పేపర్ పెట్టే చెక్ చేసుకోవాలి. సో త్రో చూడండి ఇట్లా వస్తుంది. అప్పుడు మనం గ్యాస్ మంటేసినప్పుడు ఇక్కడుండే గాలి పొగని తీసి బయట వదలాలి, కానీ ఇవే కరెక్ట్ కాదు. సో చూడండి ఈ స్విచ్ని ఇప్పుడు ఆపరేటే చేయకూడదు, ఫ్యాన్ రన్నింగ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాన్ అయితే ఆఫ్ అయిపోయింది కదా, ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ పొజిషన్ మార్చుకోవాలి. పొజిషన్ అనేది మార్చుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేద్దాం. పేపర్ పెడతాను, ఎలా అయింది చూసారు కదా, క్లియర్ డిఫరెన్స్ చూసారు కదా. ముఖ్యంగా గమనించుకోవాల్సింది దీన్ని ఫ్యాన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆపరేట్ చేయకూడదు, ఎందుకంటే ఇది పొజిషన్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఎన్నో విధాలుగా డేంజరస్ సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫ్యాన్ ఆఫ్ చేసుకొని దీన్ని చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే సేమ్ అదే విధంగా. ఇంకా దీన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది పేపర్లో చూపించేస్తాను. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడున్న అంటే కిచెన్లో ఉన్న హీట్ని, మా పొగని, సంథింగ్ని తీసి అవుట్ చేయడం. సో దాని తగినట్టే ఉండాలి. మీకు ఫస్ట్ సారి చూపించినప్పుడు ఫ్యాన్కి ఇది ఇలా అతుక్కోలేదు, ఇది బాగా ఇలా రెపరెపరపరపా ఆడుతూనే ఉన్నింది. సో దాని తర్వాత రెండోసారి చూపించినప్పుడు దీనికి ఇలా అతుక్కునింది, అంటే ఏంది లాక్కుంటుంది ఎయిర్ అనేసి. సో అది మీకు అర్థమవుతుంది అనుకుంటా. కామెంట్లో అయితే కామెంట్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఇంకొక వీడియో ఉంది సేమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ వీడియోనే, అది ఎలా ఇన్స్టాల్ చేయాలి దాంట్లోనూ క్లియర్గా చెప్పున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా షేర్ చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ఓకే గైస్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి.